ఓకే dear స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను టుడే ఈరోజు మీకు ఒక 8th 9th స్టాండర్డ్ చిల్డ్రన్కి ఫౌండేషన్ కోర్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అది జాగ్రత్తగా వినండి. ముందు క్వశ్చన్ ఏంటి చెప్తాను. మనకి క్యూబ్ ఒకటి, క్యూబ్ సర్ఫేస్ ఏరియా అంటే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో మీకు తెలుస్తుంది. సర్ఫేస్ ఏరియా మీద క్వశ్చన్ అనమాట. క్యూబ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్కి మనకు ఒక క్వశ్చన్. ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి. ఒకటి క్యూబ్ 1, క్యూబ్ 2. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్యూబ్ 1, క్యూబ్ 2 వీటి యొక్క సర్ఫేస్ ఏరియా మనకి రేషియో ఎంత ఇచ్చాడంటే 4:9 ఇచ్చాడు. 4:9. బాగా వినండి. ఇక్కడ క్యూబ్స్ 2 క్యూబ్స్, క్యూబ్ 1, క్యూబ్ 2 మనకి సర్ఫేస్ ఏరియాస్ రేషియో ఇచ్చాడు. 4:9 ఇచ్చాడు. వాళ్ళు అడుగుతుంది ఏంటి, వీటి వాల్యూమ్స్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. వాల్యూమ్స్ రేషియో హౌ మచ్, ఇది యాక్చువల్గా క్వశ్చన్ అన్నమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనకి ఇది తెలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీకు సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అందరికీ కూడా ముందు ఫార్ములాస్ క్లియర్గా రావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి 6a². అంటే మనకి ఏ అంటే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ఫార్ములా. సో ఈ 2 ఫార్ములాస్ మనకి ఫస్ట్ క్లియర్గా రావాలి. ఇప్పుడు మనకి దీంట్లో 2 క్యూబ్స్ ఉన్నాయి. ఒకటి క్యూబ్ 1 అండ్ 2 క్యూబ్ 2. కాబట్టి ఈ సైడ్ వేరు, ఈ సైడ్ వేరు. కాబట్టి ఒక క్యూబ్ 1కి మనం A1 అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ A1 అనుకుందాం. క్యూబ్ 2కి A2 అనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే 6a². కాబట్టి ఇక్కడ 6a1² వస్తుంది, ఈజ్ టు 6a2² వస్తుంది. అంటే 6a1² ఈజ్ టు 6a2². ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 4:9 ఇచ్చాడు. 4:9 ఇచ్చాడు. సో ఇప్పుడు రేషియో అంటే మీకు అందరికీ తెలుసు కదా, A:B అంటే మనకి A:B అంటే A/B అని అర్థం కదా, A/B. సో దాని ప్రకారంగా మనకి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 6a1² బై 6a2² ఈక్వల్ టు 4/9 అని రాయచ్చు. సో ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతే a1² బై a2² ఈక్వల్ టు 4/9 వస్తే మనకి a1/a2 ముందు సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో చూద్దాం. √4/9 అంటే అందరికీ తెలుసు 2/3 రేషియోలో ఉన్నాయి. అంటే ఇది 2 రేషియో, ఇది 2 ఫస్ట్ క్యూబ్, సెకండ్ క్యూబ్ అన్నమాట. ఇప్పుడు మనకి వాల్యూమ్స్ కావాలంటే ఏ క్యూబ్ ఫార్ములా కదా మనకి. కాబట్టి వాల్యూమ్స్ రేషియో ఎంత అవుతుంది అని మనకు కావాలంటే A1³ ఈజ్ టు A2³ అనమాట. A1³ ఈజ్ టు A2³. అంటే దీన్ని మనం క్యూబ్ చేయాలి. దీన్ని క్యూబ్ చేస్తే 2³ ఈజ్ టు మనకి ఎంత 3³ అంటే ఎంత అయింది ఇప్పుడు మనకి 8:27 మనకి వాల్యూమ్స్ ఆఫ్ ద క్యూబ్స్ రేషియో మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనం ఎలా మనకి అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా మనం దీన్ని సాల్వ్ చేయాలి, మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం చేయాలి అన్న కాన్సెప్ట్ మేము ఫౌండేషన్ కోర్సులో నేను చెప్తున్నాం అన్నమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఆఫ్లైన్కి వచ్చినట్లయితే మీకు చాలా ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు మనం చేయొచ్చు, ప్రతి చాప్టర్ కాకపోతే. సో వీడియో నచ్చినట్లయితే మీకు ఒకవేళ జాయిన్ అవుతూ ఉంటే 9700 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా సపోజ్ ఒక క్లాసెస్ ఆఫ్లైన్ కావాలంటే సీతమ్మధార ఏరియాలోనే మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా రాసిన నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను ఐ విల్ రెస్పాండ్ టు యువర్ కాల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఆఫ్ యూ.